హాయ్, నేను చంద్రమౌళి. వెల్కమ్ టు చందు నాలెడ్జ్ హబ్. ఈరోజు టాపిక్ వచ్చేసి హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్. ఓకే అండి. మొదటగా మనం ఇంట్రొడక్షన్ చూద్దాం. హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్ యొక్క హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్ కన్సిస్టింగ్ ఆఫ్ బ్లడ్ అండ్ లింఫ్ యాజ్ ఎ సర్క్యులేటింగ్ ఫ్లూయిడ్స్ అండ్ బ్లడ్ అండ్ లింఫ్ వెజల్స్ యాజ్ ఏ ట్రాన్స్పోర్ట్ పాత్వేస్. అండ్ లింఫ్ వెజల్స్ ఒక ట్రాన్స్పోర్ట్ పాత్వే లాగా వర్క్ చేస్తాయి. అండ్ హార్ట్ యాజ్ ఏ పంపింగ్ ఆర్గాన్. ఇదండి హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్ యొక్క ఇంట్రొడక్షన్. సో ఇక్కడ బ్లడ్ కాంపోజిషన్ చూద్దాం మొదటిగా. చాలా ఇంపార్టెంట్ అండి ఈ స్లైడ్ వచ్చేసి. ఓకే, సో బ్లడ్ అనేది ప్లాస్మా అండ్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఇక్కడ ప్లాస్మా వచ్చేసి 55 to 60%, ఫార్మ్డ్ ఎలిమెంట్స్ వచ్చేసి 40 to 45%. సో ప్లాస్మా కన్సిస్టింగ్ ఆఫ్ వాటర్ అండ్ డిజాల్వ్డ్ సొల్యూట్స్. సో ఇక్కడ వాటర్ వచ్చేసి 90 నుంచి 92%, అంటే 90 to 90% వరకు వాటరే ఉంటాయండి ప్లాస్మాలో. సో ద ప్లాస్మా కన్సిస్టింగ్ ఆఫ్ వాటర్ అండ్ డిజాల్వ్డ్ సొల్యూట్స్. సో ద ప్లాస్మాలో ఎక్కువ శాతం వాటరే ఉంటాయి, మ్యాక్సిమం వాటరే ఉంటాయి. సో డిజాల్వ్డ్ సొల్యూట్స్ వచ్చేసి 8%. ఓకే, డిజాల్వ్డ్ సొల్యూట్స్ వచ్చేసి 8%. మరి ఈ డిజాల్వ్డ్ సొల్యూట్స్లో ఏమేమి ఉంటాయి? ప్రోటీన్స్, న్యూట్రియంట్స్, హార్మోన్స్, ఎలక్ట్రోలైట్స్ అండ్ వేస్ట్ ప్రోడక్ట్స్. ఓకే, మరి ఫార్మ్డ్ ఎలిమెంట్స్ చూద్దాం. ఫార్మ్డ్ ఎలిమెంట్స్ వచ్చేసి 40 to 45%, 40 నుంచి 45% ఉంటాయి. ఇక్కడ ఆర్బీసీ, డబ్ల్యూబీసీ అండ్ ప్లేట్లెట్స్. ఆర్బీసీ అంటే ఎరిథ్రోసైట్స్, డబ్ల్యూబీసీ అంటే ల్యూకోసైట్స్ అండ్ ప్లేట్లెట్స్ అంటే థ్రోంబోసైట్స్. థ్రోంబోసైట్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద మెగాకారియోసైట్స్ ఇన్ ద బోన్ మ్యారో. ఇదండి ద కాంపోజిషన్ ఆఫ్ బ్లడ్. బ్లడ్లో ప్లాస్మా ఫార్మ్డ్ ఎలిమెంట్స్ ఉంటాయి 55 to 60%, ఫార్మ్డ్ ఎలిమెంట్స్ వచ్చేసి 40 to 45%. ప్లాస్మా వచ్చేసి వాటర్ డిజాల్వ్డ్ సాల్యూట్స్ ఉంటాయి. ఫార్మ్డ్ ఎలిమెంట్స్లో ఆర్బీసీ, డబ్ల్యూబీసీ అండ్ ప్లేట్లెట్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము ప్లాస్మా గురించి చూద్దామండి. సో మనం ఇక్కడ చూసాం మొదటగా బ్లడ్ కన్సిస్టింగ్ ఆఫ్ ప్లాస్మా ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అన్నాం కదండి. మనం మొదటగా ప్లాస్మా గురించి చూద్దాం. సో ద ప్లాస్మా అనేది 55 to 60% ఆఫ్ ద బ్లడ్ ఉంటుంది. ఇట్ ఈస్ అ స్టార్ కలర్డ్ అండ్ విస్కస్ ఫ్లూయిడ్ అండ్ ఫ్లూయిడ్ పార్ట్ ఆఫ్ ద బాడీ. సో ద కాంపోజిషన్ ఇంతకుముందే చూసాం. వాటర్ అనేది 90 to 92% వరకు, 90 నుంచి 92%. అండ్ డిజాల్వ్డ్ సొల్యూట్స్ వచ్చేసి అబౌట్ 8%. మరి డిజాల్వ్డ్ సొల్యూట్స్లో ఏమేమి ఉంటాయి? సో డిజాల్వ్డ్ సొల్యూట్స్లో ప్రోటీన్ అబౌట్ 6%, మినరల్ అయాన్స్ వచ్చేసి సోడియం క్లోరైడ్, పొటాషియం అండ్ కాల్షియం అనేటివి ఉంటాయి. మరి న్యూట్రియంట్స్ ఏమేమి ఉంటాయి? గ్లూకోజ్, లిపిడ్స్ అండ్ అమైనో యాసిడ్స్. వేస్ట్ ప్రొడక్ట్స్ వచ్చేసి యూరియా అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి గ్యాసెస్ అండి. సో ఈ డిజాల్వ్డ్ సొల్యూట్స్ అనేటివి మనం గుర్తుంచుకోవాలండి. ఇక్కడ కాన్సెప్ట్ అనేది ఏమి ఉండదు, కొంతవరకు మనము గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుందండి కాంపోజిషన్స్ ఇవన్నీ. ఓకే, ఇక్కడ డిజాల్వ్డ్ సొల్యూట్స్లో ప్రోటీన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి. అబౌట్ 6% ఉన్నాయి. ఓకే, ఇది ప్లాస్మా. మరి ప్రోటీన్స్ ఏంటియో చూద్దామండి. ఓకే, ప్రోటీన్స్ అనేటివి ఫైబ్రినోజన్, గ్లోబ్యులిన్స్ అండ్ ఆల్బమిన్. మరి ఫైబ్రినోజన్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఇట్ హెల్ప్ ఇన్ ద బ్లడ్ క్లాటింగ్. ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ద లివర్. డ్యూరింగ్ ద క్లాట్ ఫార్మేషన్ ఫైబ్రినోజన్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు ద ఫైబ్రిన్. ఓకే అండి. మరి ఇక్కడ గ్లోబ్యులిన్స్ అంటే సమ్ గ్లోబ్యులిన్స్ యాక్ట్ యాజ్ యాంటీబాడీస్. దే హెల్ప్ ఇన్ ద బాడీ డిఫెన్స్ అండ్ ఇమ్యూనిటీ. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, గ్లోబ్యులిన్స్ విచ్ హెల్ప్ ఇన్ ద బాడీ డిఫెన్స్ అండ్ ఇమ్యూనిటీ. ఫైబ్రినోజన్ అనేది బ్లడ్ క్లాటింగ్కి ఉపయోగపడుతుంది. ఆల్బమిన్ అంటే నెక్స్ట్ వచ్చేసి ఆల్బమిన్ అండి. ఇట్ హెల్ప్ ఇన్ ద మెయింటైనింగ్ ఆస్మోటిక్ ప్రెషర్ ఆఫ్ ద బ్లడ్. ఓకే, ఇట్ హెల్ప్ ఇన్ ద బ్లడ్ వాల్యూమ్ అండ్ బ్లడ్ ప్రెషర్. ఆల్బమిన్ అనేది విచ్ డ్రాస్ వాటర్ ఫ్రమ్ ద టిష్యూ ఫ్లూయిడ్. టిష్యూ ఫ్లూయిడ్ నుంచి వాటర్ డ్రా చేసి ప్లాస్మాలోకి పంపిస్తుంది అన్నమాట. ఓకే అండి, ప్లాస్మాలోకి పంపేయడం ద్వారా విచ్ ఇంక్రీస్ ద బ్లడ్ వాల్యూమ్ అండ్ హెల్ప్ ఇన్ ద మెయింటైన్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్ను మెయింటైన్ చేస్తుంది ఆల్బమిన్. సిరం అంటే ఏంటండి? సిరం అంటే ప్లాస్మా నుంచి క్లాటింగ్ ఫ్యాక్టర్ తీసేస్తే సిరం. ఓకే, ఈ ప్రోటీన్స్ అనేటివి అబౌట్ 60% ఆఫ్ ప్లాస్మా, ఫైబ్రినోజన్, గ్లోబ్యులిన్స్, ఆల్బమిన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ మూడింటిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫార్మ్డ్ ఎలిమెంట్స్.
సో ద ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అంటే మనం చూసాం ఇంతకుముందు రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్. ఓకే అండి. మొదటగా మనం రెడ్ బ్లడ్ సెల్స్ గురించి అధ్యయనం చేద్దాం. రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ఎరిథ్రోసైట్స్. మెచ్యూర్ ఆర్బీసీ ఆర్ ఈన్యూక్లియేటెడ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి పాయింట్. మెచ్యూర్ ఆర్బీసీ అనేవి ఈన్యూక్లియేటెడ్. ఈన్యూక్లియేటెడ్ మీన్స్ దెర్ ఇస్ ఎ absence of nucleus, meaning they do not have a nucleus. So RBC do not contain mitochondria, endoplasmic reticulum and other cell organelles. ఓకే అండి. మైటోకాండ్రియా ఉండదు, ఎండోప్లాస్మిక్ రెటికులం ఉండదు, అదర్ సెల్ ఆర్గనల్స్ కూడా ఆర్బీసీలో ఉండవు. సో ద బికాజ్ మైటోకాండ్రియా ఇస్ అబ్సెంట్, ఆర్బీసీ పెర్ఫార్మ్ ఎనరోబిక్ రెస్పిరేషన్. మైటోకాండ్రియా ఉండదు కాబట్టి ఆర్బీసీ పెర్ఫార్మ్ ఎనరోబిక్ రెస్పిరేషన్ అండి. మరి ఆర్బీసీ ల్యాక్ ఆఫ్ దిస్ ఆర్గనల్స్ లైక్ మైటోకాండ్రియా, ఎండోప్లాస్మిక్ రెటికులం, న్యూక్లియస్ ఉండదు కాబట్టి ఇట్ ప్రొవైడ్ మోర్ స్పేస్ ఫర్ ద హిమోగ్లోబిన్. అర్థమవుతుందా అండి? ఇవన్నీ ఉండవు కాబట్టి హిమోగ్లోబిన్కి మోర్ స్పేస్ దొరుకుతుంది. ఓకే. ఆర్బీసీ ల్యాక్ ఆఫ్ దిస్ ఆర్గనల్స్ టు ప్రొవైడ్ మోర్ స్పేస్ ఫర్ హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ అనేది రెస్పిరేటరీ పిగ్మెంట్ ప్రెసెంట్ ఇన్ ద ఆర్బీసీ. సో బ్లడ్ అనేది రెడ్ కలర్లో ఎందుకు ఉంటుందండి? బికాస్ ఆఫ్ హిమోగ్లోబిన్ అండి. సో hemoglobin gives the red color to the blood and help in the transport of oxygen and carbon dioxide. RBC are biconcave disc shaped cells. RBCs are biconcave and disc shaped cells. ఓకే. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ ఈన్యూక్లియేటెడ్ అండి మెచ్యూర్ ఆర్బీసీ. సో దే కంటైన్ మైటోకాండ్రియా, ఎండోప్లాస్మిక్ రెటికులం. డు నాట్ కంటైన్ మైటోకాండ్రియా, ఎండోప్లాస్మిక్ రెటికులం. అవి అబ్సెన్స్ ఉండడం వల్ల ఇట్ ప్రొవైడ్స్ మోర్ స్పేస్ ఫర్ హిమోగ్లోబిన్. బ్లడ్ రెడ్ కలర్లో ఎందుకు ఉంటుంది? బికాస్ ఆఫ్ ప్రెసెన్స్ ఆఫ్ హిమోగ్లోబిన్ వల్ల. దర్ ఇస్ ఆర్బీసీస్ ఆర్ బైకాన్కేవ్ అండ్ డిస్క్ షేప్డ్ సెల్స్. ఓకే అండి. హిమోగ్లోబిన్ అండ్ రెడ్ బ్లడ్ సెల్స్. హిమోగ్లోబిన్ లెవెల్ ఇన్ ద హెల్త్ పర్సన్ చూద్దామండి. మేల్లో 14 to 16 గ్రామ్ per 100 milliliter ఆఫ్ బ్లడ్. ఫిమేల్లో ఎలా ఉంటుందండి? 12 to 16 గ్రామ్ per 100 milliliter ఆఫ్ బ్లడ్. మరి ఆర్బీసీ కౌంట్ ఎలా ఉంటుంది మేల్లో, ఫిమేల్లో? మేల్లో వచ్చేసి 5 to 5.5 మిలియన్ సెల్స్ పర్ క్యూబిక్ మిల్లీమీటర్ ఆఫ్ బ్లడ్. ఫీమేల్స్లో వచ్చేసి 4 to 4.5 మిలియన్ సెల్స్ పర్ క్యూబిక్ మిల్లీమీటర్ ఆఫ్ బ్లడ్. ఓకే అండి. ఇవి గుర్తుంచుకోవాలండి, చాలా ఇంపార్టెంట్. హిమోగ్లోబిన్ ఇన్ మేల్ అండ్ ఫీమేల్, ఆర్బీసీ కౌంట్ ఇన్ మేల్ అండ్ ఫీమేల్. సో దెర్ ఇస్ అ ఫార్మేషన్ ఆఫ్ ఆర్బీసీ ఈస్ కాల్డ్ ఎరిథ్రోపాయిసిస్. ఓకే అండి. ఫార్మేషన్ ఆఫ్ ఆర్బీసీస్ ఏమంటామండి? ఎరిథ్రోపాయిసిస్ అని అంటాము. సైట్స్ ఆఫ్ ఎరిథ్రోపాయిసిస్. ఎర్లీ ఎంబ్రియానిక్ స్టేజ్లో సైట్స్ ఆఫ్ ఎరిథ్రోపాయిసిస్ అంటే ఎరిథ్రోపాయిసిస్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఎరిథ్రోపాయిసిస్ అంటే ఏంటండి? దెర్ ఇస్ అ ఫార్మేషన్ ఆఫ్ ఆర్బీసీ ఈస్ కాల్డ్ ఎరిథ్రోపాయిసిస్. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క దగ్గర ఎరిథ్రోపాయిసిస్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే. ఎర్లీ ఎంబ్రియానిక్ స్టేజ్లో యోక్ సాక్లో, లేట్ ఎంబ్రియానిక్ స్టేజ్లో లివర్ అండ్ స్పిన్, మరి ఆఫ్టర్ బర్త్ ఏంటండి? రెడ్ బోన్ మ్యారో. ఓకే. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి స్ప్లీన్ ఈజ్ అ గ్రేవ్యార్డ్ ఫర్ ఆర్బీసీ బికాస్ ద ఓల్డ్ అండ్ డ్యామేజ్డ్ ఆర్బీసీ ఆర్ డిస్ట్రాయిడ్ దేర్. స్ప్లీన్ ఏమంటాము? గ్రేవ్యార్డ్ ఆఫ్ ఆర్బీసీ. సో నెక్స్ట్ పాయింట్ ఇంపార్టెంట్, ద ఫ్యాక్టర్స్ రిక్వైర్డ్ ఫర్ ద ఎరిథ్రోపాయిసిస్. సో ఏం ఫ్యాక్టర్స్ రిక్వైర్డ్ అవుతాయి మరి ఎరిథ్రోపాయిసిస్ ఫామ్ కావడానికి? సో ఇవి ఆబ్సెన్స్ ఉన్నాయి అనుకోండి, ఎరిథ్రోపాయిసిస్ ఫార్మేషన్ ఆఫ్ ఆర్బీసీ అనేది ఉండదు, ఫామ్ కాదు, ఎరిథ్రోపాయిసిస్ ఫామ్ కాదన్నమాట. ఏంటి అంటే ద ఫ్యాక్టర్స్ రిక్వైర్డ్ ఫర్ ద ఎరిథ్రోపాయిసిస్. ఫస్ట్ వచ్చేసి ఐరన్, రెండోది ఫోలిక్ యాసిడ్, మూడోది వచ్చేసి విటమిన్ B12 సైనకోబాలం, నాలుగోది వచ్చేసి ఎరిథ్రోపాయిటిన్ హార్మోన్ సెక్రేటెడ్ బై ద కిడ్నీ. ఓకే అండి. ద ఫ్యాక్టర్స్ రిక్వైర్డ్ ఫర్ ద ఎరిథ్రోపాయిసిస్ అంటే ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 అండ్ ఎరిథ్రోపాయిటిన్ హార్మోన్. గుర్తుంచుకోవాలండి ఈ పాయింట్. ఓకే. ఈ స్లైడ్లో మనము ఇవి ఇంపార్టెంట్, హిమోగ్లోబిన్ లెవెల్స్, ఆర్బీసీ కౌంట్ ఎలా ఉంటుంది. ఓకే. స్ప్లీన్ ఈజ్ అ గ్రేవ్యార్డ్ ఫర్ ఆర్బీసీ. ద ఫ్యాక్టర్స్ రిక్వైర్డ్ ఫర్ ద ఎరిథ్రోపాయిసిస్ ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 అండ్ ఎరిథ్రోపాయిటిన్ హార్మోన్. మరి ఫార్మ్డ్ ఎలిమెంట్లో మనము ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ చదివామండి. మరి నెక్స్ట్ వచ్చేసి వైట్ బ్లడ్ సెల్స్, ల్యూకోసైట్స్ అని అంటాము. సో ద వైట్ బ్లడ్ సెల్స్ ఆర్ కలర్లెస్ అండ్ న్యూక్లియేటెడ్ ప్రెసెంట్ ఇన్ ద బ్లడ్. ఓకే అండి. న్యూక్లియేటెడ్ చూడండి, మెచ్యూర్ ఆర్బీసీ ఈజ్ ఈన్యూక్లియేటెడ్, బట్ ఇక్కడ డబ్ల్యూబీసీ సెల్స్ ఆర్ న్యూక్లియేటెడ్. కంపారిటివ్గా చదువుకోవాలి మనం ఎప్పుడైనా. న్యూక్లియస్ ఉంటుంది డబ్ల్యూబీసీలో, వైట్ బ్లడ్ సెల్స్లో.
ఆర్బీసీలో ఉండదు. దే ఆర్ ఈన్యూక్లియేటెడ్. దే కంటైన్ అదర్ సెల్ ఆర్గనల్స్ సచ్ యాజ్ మైటోకాండ్రియా, లైసోజోమ్స్ ఉంటాయి. డబ్ల్యూబీసీ ఆర్ ఇరెగ్యులర్ అండ్ అమీబాయిడ్ షేప్. ఇరెగ్యులర్ అమీబాయిడ్ షేప్ ఉండడం వల్ల దే కెన్ మూవ్ ఈజీలీ. సో ఈజీగా మూవ్ అవుతాయి అన్నమాట. దే హెల్ప్ ఇన్ ద ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద బాడీ డిఫెన్స్ అండ్ ఇమ్యూనిటీ. సో నెక్స్ట్ వచ్చేసి డయాపెడిసిస్. వాట్ ఈస్ డయాపెడిసిస్? సో డయాపెడిసిస్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ సమ్ డబ్ల్యూబీసీ టు స్క్యూజ్ అవుట్ ఆఫ్ ద బ్లడ్ వెజల్స్. సో డబ్ల్యూబీసీ అనేవి బ్లడ్ వెజల్ నుంచి బయటికి స్క్వీజ్ అవుతాయి అన్నమాట, బయటకు వచ్చేస్తాయి అన్నమాట. స్క్వీజ్, దీన్ని మనం డయాపెడిసిస్ అని అంటాము. డయాపెడిసిస్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ సమ్ WBC టు స్క్యూజ్ అవుట్ ఆఫ్ ద బ్లడ్ వెజల్స్. సో దే మూవ్ ఫ్రమ్ ద బ్లడ్ టు ద సైట్ ఆఫ్ ఎ ఇన్ఫెక్షన్ ఆర్ ఇంజ్యూర్డ్ టిష్యూ. ఇంజ్యూర్డ్ టిష్యూ దగ్గరికి వచ్చేస్తాయి అన్నమాట. సో ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ సైట్, ఇన్ఫెక్షన్ అయింది అనుకోండి, WBC డిస్ట్రాయిడ్ ప్యాథోజన్ బై ద పాగోసైటోసిస్. సో WBC అనేది డిస్ట్రాయ్ చేస్తుంది బై ప్రాసెస్ ఆఫ్ పాగోసైటోసిస్. ఓకే, ఎప్పుడైనా దెబ్బ తాకినా, మనకు ఇన్ఫెక్షన్ అయినా, ఈ WBC అనేటివి స్క్యూజ్ అవుతాయి అన్నట్టు. బ్లడ్ సెల్స్ నుంచి బయటకు, బ్లడ్ వెజల్ నుంచి బయటకు వచ్చి ఇన్ఫెక్షన్ సైడ్ దగ్గర వచ్చేసి ఆ ప్యాథోజన్ ను డిస్ట్రాయ్ చేస్తాయి. డిస్ట్రాయ్ చేసే ప్రాసెస్ ఏమంటామంటే పాగోసైటోసిస్. ఓకే, ఇదండి WBC గురించి. మరి టోటల్ ల్యూకోసైట్ కౌంట్ చూద్దాం. టోటల్ ల్యూకోసైట్ కౌంట్ వచ్చేసి 6000 to 8000 క్యూబిక్ మిల్లీమీటర్ ఆఫ్ బ్లడ్. సో WBC అనేటివి మిలియన్స్ లో ఉన్నాయండి. ఓకే, ఇక్కడ మాత్రము RBC అనేటివి మిలియన్స్ లో ఉన్నాయి. ఇక్కడ ల్యూకోసైట్ కౌంట్ వచ్చేసి 6000 to 8000. ఓకే, తక్కువగా ఉన్నాయన్నమాట ల్యూకోసైట్ కౌంట్ అనేటివి కంపారిటివ్లీ RBC. మరి టైప్స్ ఆఫ్ WBC చూద్దాము. 2 టైప్స్ ఉంటాయండి. మొదటగా గ్రాన్యులోసైట్స్, రెండోది వచ్చేసి అగ్రాన్యులోసైట్స్. మరి గ్రాన్యులోసైట్స్ అంటే ఏంటండి? ద సైటోప్లాజం కంటైన్స్ గ్రాన్యూల్స్. ఓకే, సైటోప్లాజం కంటైన్స్ గ్రాన్యూల్స్. ఇట్ ఈస్ అ మల్టీలోబ్డ్ న్యూక్లియస్. ఓకే, మల్టీ లోబ్స్ ఉంటాయండి. ఎగ్జాంపుల్ చూద్దాం గ్రాన్యులోసైట్స్. మరి గ్రాన్యులోసైట్స్ ఎందుకన్నామండి? బికాస్ సైటోప్లాజం కంటైన్స్ గ్రాన్యూల్స్ కాబట్టి మనం గ్రాన్యులోసైట్స్ అని అన్నాము. ఈ గ్రాన్యులోసైట్స్ వచ్చేసి బేసోఫిల్స్, యూసినోఫిల్స్ అండ్ న్యూట్రోఫిల్స్. దీన్ని అంటాం బెన్. ఓకే, బేసోఫిల్స్, యూసినోఫిల్స్ అండ్ న్యూట్రోఫిల్స్. వాట్ ఆర్ అగ్రాన్యులోసైట్స్? మరి నో గ్రాన్యూల్స్ ప్రెసెంట్ ఇన్ ద సైటోప్లాజం ఇస్ కాల్డ్ అగ్రాన్యులోసైట్స్. ఎగ్జాంపుల్స్ వచ్చేసి మోనోసైట్స్ అండ్ లింఫోసైట్స్. నెక్స్ట్ వచ్చేసి న్యూట్రోఫిల్స్. న్యూట్రోఫిల్స్ గురించి చదువుదామండి. ఇక్కడ మనము డీటెయిల్గా ప్రతి దాని గురించి మనము చదవాల్సిన అవసరం ఉంటుంది. న్యూట్రోఫిల్స్, యూసినోఫిల్స్, బేసోఫిల్స్, మోనోసైట్స్, లింఫోసైట్స్ గురించి. మొదటగా మనం న్యూట్రోఫిల్స్ గురించి చూద్దాం. న్యూట్రోఫిల్స్ను మనము పాలిమార్ఫో న్యూక్లియర్ ల్యూకోసైట్స్ అంటాము, PMNL. 60 to 65% ఆఫ్ టోటల్ WBC. ఓకే, 60 to 65% టోటల్ WBC అంటే ఎక్కువగా ఉంటాయి అన్నట్టు న్యూట్రోఫిల్స్. 60 నుంచి 60% ఉంటాయి. సో మోస్ట్ అబండెంట్ టైప్ ఆఫ్ WBC. ఓకే అండి. న్యూక్లియస్ ఎలా ఉందండి? 3 to 5 లోబ్స్. ఇక్కడ చూడండి, 3 to 5 లోబ్స్ ఉంటాయి. సైటోప్లాజం విచ్ కంటైన్ ఫైన్ గ్రాన్యూల్స్. ఓకే, గ్రాన్యులోసైట్స్ కాబట్టి గ్రాన్యూల్స్ ఉంటాయి. ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫంక్షన్ వచ్చేసి హెల్ప్ ఇన్ ద ఫాగోసైటోసిస్. ఓకే, ద స్టెయినింగ్ గ్రాన్యూల్స్ ఆర్ స్టెయిన్డ్ విత్ బోత్ అసిడిక్ అండ్ బేసిక్ డైస్. ఓకే, ఇలా మనం చూసుకోవాల్సింది న్యూట్రోఫిల్స్లో 60 నుంచి 60% ఆఫ్ టోటల్ WBC ఉంటాయి. సైటోప్లాజం అనేది ఫైన్ గ్రాన్యూల్స్, ఇది కామన్ పాయింట్ అండి. మరి ఇక్కడ ఫంక్షన్ ఇంపార్టెంట్ అండి. హెల్ప్ ఇన్ ద ఫాగోసైటోసిస్, ఎన్గల్ఫ్ అండ్ డిస్ట్రాయ్ ద ప్యాథోజన్స్. ఓకే, న్యూక్లియస్ వచ్చేసి 3 to 5 లోబ్స్. మరి ఇస్నోఫిల్స్ చూద్దామండి. ఇస్నోఫిల్స్ అనేది అసిడోఫిల్స్ అని కూడా అంటాము. 2 to 3% ఆఫ్ టోటల్ WBCs. న్యూక్లియస్ వచ్చేసి యూజువల్లీ బైలోబ్డ్. ఓకే అండి, ఇక్కడ న్యూట్రోఫిల్స్లో 3 to 5 లోబ్స్ ఉంటాయి. ఇస్నోఫిల్స్లో మాత్రం బైలోబ్డ్ అండి. సో ద సైటోప్లాజం గ్రాన్యూల్స్ ఆర్ స్టెయిన్డ్ విత్ అసిడిక్ ఇవోసిన్ డై. అసిడిక్ ఇవోసిన్ డైతోని స్టెయిన్ అవుతాయి. ఫంక్షన్ వచ్చేసి ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఇన్ఫ్లమేటరీ అండ్ అలర్జిక్ రియాక్షన్స్. ఫంక్షన్ వచ్చేసి ఏంటంటే ఇన్ఫ్లమేటరీ అండ్ ఎలర్జిక్ రియాక్షన్స్, ఇన్వాల్వ్డ్ ఇన్ ఇన్ఫ్లమేటరీ అండ్ ఎలర్జిక్ రియాక్షన్స్. షో యాంటీ హిస్టమైన్ యాక్టివిటీ. ఓకే అండి, ఇట్ షోస్ ద యాంటీ హిస్టమైన్ యాక్టివిటీ.
సో ఇక్కడ న్యూట్రోఫిల్స్ అనేటివి 60-65% ఉంటాయి. ఈసినోఫిల్స్ అనేటివి 2-3% ఉంటాయి. సో న్యూట్రోఫిల్స్లో 3-5 లోబ్స్, న్యూక్లియస్ ఇక్కడ ఈసినోఫిల్స్లో బైలోబ్డ్. ఫంక్షన్ వచ్చేసి న్యూట్రోఫిల్స్ హెల్ప్ ఇన్ ద ఫాగోసైటోసిస్, ఇక్కడ ఈసినోఫిల్స్ వచ్చేసి ఇన్వాల్వ్ ఇన్ ద ఇన్ఫ్లమేటరీ అండ్ అలర్జిక్ రియాక్షన్స్. ఓకే అండి. సో కంపారిటివ్గా చదువుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుంది. సబ్జెక్ట్ అనేది జువాలజీ, ఫర్ ఎగ్జాంపుల్ జువాలజీ తీసుకుంటే సబ్జెక్ట్ అంతా ఒకటే అండి. ఫర్ ఎగ్జాంపుల్ సర్క్యులేటరీ సిస్టమ్ చదువుకున్నప్పుడు ఎక్స్క్రిటరీ సిస్టమ్, హ్యూమన్ హెల్త్ అండ్ డిజీజెస్, ఇవన్నీ చాప్టర్ ఒకదానితోనే ఒకటి లింక్ ఉంటాయండి. దేనికి దాన్ని సపరేట్ మనం ఎప్పుడైనా చదవద్దు. సబ్జెక్ట్ అంతా ఒకటే. ఓకే అండి. కంపారిటివ్లో మనం చదువుకోవాలి ఎప్పుడైనా. ఓకే, ఇక్కడ బేసోఫిల్స్ చూద్దాం నెక్స్ట్. లీస్ట్ న్యూమరస్ WBC చూడండి, లీస్ట్ న్యూమరస్ అని అన్నాడు. ఎక్కువగా ఉండేటి ఏంటండి న్యూట్రోఫిల్స్, మరి తక్కువగా ఉండేటి అన్నిటికన్నా బేసోఫిల్స్ అని అంటాము. ఇక్కడ బేసోఫిల్స్ వచ్చేసి 0-0.5% ఇన్వాల్వ్డ్ ఇన్ ద అలర్జిక్ రియాక్షన్. ఫంక్షన్ వచ్చేసి ఇట్ సెక్రెట్స్ ఎపారిన్, హిస్టమైన్ అండ్ సెరోటోనిన్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. బేసోఫిల్స్ సెక్రెట్స్ ద ఎపారిన్, హిస్టమైన్ అండ్ సెరోటోనిన్. సో సిమిలర్ టు ద మాస్ట్ సెల్స్, అంటే సిమిలర్ టు ద మాస్ట్ సెల్స్ అంటే మాస్ట్ సెల్స్ కూడా ఎపారిన్, హిస్టమైన్, సెరోటోనిన్ రిలీజ్ చేస్తాయి, సెక్రెట్ చేస్తాయి. న్యూక్లియస్ ఎలా ఉంటుందండి, ఇక్కడ 3 lobed array షేప్డ్ లో ఉంటాయి. సో సైటోప్లాజం గ్రాన్యూల్స్ ఆర్ స్టెయిన్డ్ బై ద బేసిక్ డైస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లింఫోసైట్స్. లింఫోసైట్స్ అనేటివి 20-25% ఉంటాయండి. సో ఇవి ఎక్కువగా ఉంటాయి. న్యూట్రోఫిల్స్ తర్వాత లింఫోసైట్స్ వస్తాయి. ఓకే అండి. సెకండ్ మోస్ట్ న్యూమరస్ WBC మెన్షన్ చేశాడు ఇక్కడ. స్మాల్ సెల్స్ విత్ లార్జ్ రౌండ్ న్యూక్లియస్, స్మాల్ సెల్స్ విత్ లార్జ్ రౌండ్ న్యూక్లియస్ ఉంటాయి. 2 types ఆఫ్ లింఫోసైట్స్ ఉంటాయి, B lymphocytes అండ్ T lymphocytes. And it help in the play important role in the immune response of the body. Okay, మోనోసైట్స్ లార్జెస్ట్ WBCs. న్యూక్లియస్ ఎట్లా ఉంటుందండి, కిడ్నీ షేప్డ్, ఇక్కడ చూడండి ఆర్సు షేప్లో ఉంటాయి. అమీబాయిడ్ ఇన్ షేప్. After entering into the tissues, they differentiated into the macrophages and remain there permanently. Function వచ్చేసి phagocytosis. ఓకే, మోనోసైట్స్ లో ఫంక్షన్ వచ్చేసి phagocytosis. ఓకే అండి. మోనోసైట్స్ ఆఫ్టర్ entering to the tissues, they differentiated into the macrophages. ఓకే అండి. ఫంక్షన్ వచ్చేసి phagocytosis. ఈ ఫంక్షన్ ఇంపార్టెంట్ అండి. న్యూక్లియస్ ఎలా ఉంది, ఈ పర్సెంటేజ్, మోనోసైట్, న్యూట్రోఫిల్స్ ఏవి ఎక్కువ ఉన్నాయి, ఏవి తక్కువ ఉన్నాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్లేట్లెట్స్ చూద్దామండి. ఆర్బీసీ చదివాము, WBC చదివాము. నెక్స్ట్ వచ్చేసి ప్లేట్లెట్స్కి ఇంకో పేరు వచ్చేసి థ్రోంబోసైట్. ఈ ప్లేట్లెట్స్ ఆర్ స్మాలెస్ట్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద బ్లడ్. దే ఆర్ ఈన్యూక్లియేటెడ్. చూడండి ఇక్కడ ఆర్బీసీ కూడా, మెచ్యూర్ ఆర్బీసీ కూడా ఈన్యూక్లియేటెడ్, ప్లేట్లెట్స్ కూడా ఈన్యూక్లియేటెడ్. ఓకే, ద ప్లేట్లెట్స్ ఆర్ ఓవరాల్ డిస్క్ షేప్డ్ స్ట్రక్చర్. దే ఆర్ నాట్ రో సెల్స్ అండి, బికాస్ సెల్ ఫ్రాగ్మెంట్స్ రూపంలో ఉంటాయి ఇవి. ద ప్లేట్లెట్స్ ఆర్ ఫౌండ్ ఫ్రమ్ లార్జ్ సెల్స్ కాల్డ్ మెగాకారియోసైట్స్ ప్రజెంట్ ఇన్ ద బోన్ మ్యారో. ఈ మెగాకారియోసైట్స్ అనేవి బ్రేక్ డౌన్ ఇన్ ద స్మాల్ ఫ్రాగ్మెంట్స్. ఈ మెగాకారియోసైట్స్ అనేవి ఏమంటే స్మాల్ ఫ్రాగ్మెంట్స్ గా బ్రేక్ అవుతాయి. దిస్ ఫ్రాగ్మెంట్స్ ఆర్ కాల్డ్ ప్లేట్లెట్స్. నార్మల్ ప్లేట్లెట్ కౌంట్ ఎలా ఉంటుందండి, 1.5 to 3 lakh per cubic millimeter of blood. Okay, 1.5 to 3 lakh per cubic millimeter of blood. సో నెక్స్ట్ చూద్దామండి. లైఫ్ స్పాన్ ఆఫ్ ప్లేట్లెట్ ఎంత అంటే అబౌట్ 7 to 10 days. ఫంక్షన్ వచ్చేసి ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద బ్లడ్ క్లాటింగ్. ప్లేట్లెట్ ఫంక్షన్ వచ్చేసి బ్లడ్ క్లాటింగ్కి ఉపయోగపడుతుంది. బ్లడ్ క్లాటింగ్ ఉపయోగపడుతుంది అంటే ఇట్ ప్రివెంట్ ద ఎక్సెసివ్ బ్లీడింగ్ కాకుండా చూసుకుంటాయి అన్నమాట. అబ్నార్మల్ డిక్రీజ్ ఇన్ ద ప్లేట్లెట్ కౌంట్ ఏమంటామండి, థ్రోంబోసైటోపీనియా అని అంటాము. అబ్నార్మల్ డిక్రీజ్ ఇన్ ద ప్లేట్లెట్ కౌంట్ ఏమంటాము, థ్రోంబోసైటోపీనియా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మెకానిజం ఆఫ్ బ్లడ్ క్లాటింగ్ అండి. నేను చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒక్కసారి ఇది నేను క్లాస్ విన్న తర్వాత మెకానిజం ఆఫ్ బ్లడ్ క్లాటింగ్ను NCERT బుక్ను ఒకసారి చదవండి. ఓకే,
మొదటగా ఇంజ్యూర్ టిష్యూ అండి, ఎప్పుడైనా దెబ్బ తాకినప్పుడు ఇంజ్యూర్ టిష్యూ, ఈ ప్లేట్లెట్స్ ఇంజ్యూర్ టిష్యూ అనేది థ్రోంబోబ్లాస్టిన్ ను రిలీజ్ చేస్తుందండి. ఓకే, ఈ థ్రోంబోబ్లాస్టిన్ మనం ఏమంటాము, కోగులేషన్ ఫార్మింగ్ ఫ్యాక్టర్ అని అంటాం. సో ఈ బ్లాస్టిన్ కాల్షియం రెండు కలిసి ప్రోథ్రోంబినేస్ ను థ్రోంబోకైనేస్ గా చేంజ్ చేస్తాయి, కన్వర్ట్ చేస్తాయి. సో ప్రోథ్రోంబినేస్ ను ఇన్యాక్టివ్ ఫామ్ అండి, థ్రోంబోకైనేస్ అనేది యాక్టివ్ ఫామ్. సో ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ థ్రోంబోకైనేస్ అండ్ కాల్షియం, ప్రోథ్రోంబిన్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ద థ్రోంబిన్. ఓకే అండి. సో ప్రోథ్రోంబిన్ అనేది ఇన్యాక్టివ్, థ్రోంబిన్ అనేది యాక్టివ్, మళ్ళీ యాక్టివ్ ఫామ్ కు కన్వర్ట్ అయిపోయింది. ఓకే అండి. ఈ థ్రోంబిన్ అనేది గుర్తుంచుకోండి, మళ్ళీ నెక్స్ట్ వస్తుంది. మరి ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ థ్రోంబిన్ అండ్ కాల్షియం, ఓకే, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ థ్రోంబిన్ అండ్ కాల్షియం, ఫైబ్రినోజెన్ ఈస్ చేంజ్ ఇంటూ ద ఫైబ్రిన్. ఓకే, ఫైబ్రినోజెన్ అనేది ఫైబ్రిన్ గా చేంజ్ అయింది ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ థ్రోంబిన్ అండ్ కాల్షియం. ఈ ఫైబ్రిన్ ఏమన్నా ఇన్సాలబుల్ థ్రెడ్ ఫైబర్స్ అని అంటాము. సో ఫైబ్రిన్ అనేది ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఫైబ్రిన్ స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్ అండ్ పాలిమరైజేషన్ రియాక్షన్ జరగడం ద్వారా క్లాట్ ఆర్ కోగులం అనేది ఫామ్ అవుతుంది. సో మనం చదివేది మెకానిజం ఆఫ్ బ్లడ్ క్లాట్ కదండి, ఫైనల్ గా క్లాట్ అనేది ఫామ్ అయింది. ఓకే అండి, చూడండి మళ్ళీ ఒకసారి. ఇంజ్యూర్ టిష్యూ అయింది, ప్లేట్లెట్స్ రిలీజ్ థ్రోంబోబ్లాస్టిన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ కాల్షియం, ప్రోథ్రోంబినేస్ ను థ్రోంబోకైనేస్ గా చేంజ్ అయింది. ఈ థ్రోంబోకైనేస్ అండ్ కాల్షియం ప్రోథ్రోంబిన్ ను థ్రోంబిన్ గా చేంజ్ చేసింది, కన్వర్ట్ చేసింది. ఈ థ్రోంబిన్ అండ్ కాల్షియం ను ఫైబ్రినోజెన్ ని ఫైబ్రిన్ గా కన్వర్ట్ అయింది. ఫైబ్రిన్ స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్ ద్వారా క్లాట్ ఆర్ కోగులం అనేది ఫామ్ అయింది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్.